ఎన్కట్కి పెళ్ళెట్లా చేస్తుండే? కొత్త పెళ్లి పిల్లగానికి ఒక సైకిలు, చేతికి గడియారము, బడి బాసాన్లో పెడుతుండ్రి కదా. మరి అల్లుడు అలగపోతే ఒక దూడెనో కోడెనో అన్నం కొట్టిస్తుండే కదా. పిల్లోళ్ళు పిల్లగానోళ్ళకి పెట్టేటివి గివి. కానీ మన చంద్రబాబు సార్కు మామ ఎన్టీ రామారావు ఏం పెట్టిండో ఏమో తెలియదు కానీ బాబుగారు బాగా బీద మనిషి అని బయటపడ్డది. మా మల్లన్న మాటలలో ఇందాం ఏం చెప్తాడు. అనుభవించు రాజా, అనుభవించు రాజా. చంద్రబాబు సారు ప్రజాసేవ చేసి ఎంత సంపాదించిండో మొత్తం లెక్క చెప్పిండు. చంద్రబాబు సార్ కుటుంబం దగ్గర మొత్తం 41,70,00,000 రూపాయలు ఉన్నాయట. అగో సార్ రాజకీయాలకు వచ్చినప్పుడు 2 ఎకరాలే ఉండేనట కదా. ఇవన్నీ ఏడికెళ్ళి వచ్చినాయని మాత్రం అడగకుండ్రి. అందులో మన భువనేశ్వరమ్మ ఉన్నది కదా, అదే ఎన్టీ రామారావు సార్ బిడ్డే. పేదరాల పేరు మీద 33 కోట్ల రూపాయలు ఉన్నాయట. ఇంట్లో కూర్చుండే మనిషికి గిన్ని పైసలు ఏడికెళ్ళి వచ్చినాయని మాత్రం అడగొద్దు సుమా, కించపరిచినట్టు అవుతుంది. తప్పది, అట్లా అడగొద్దు. ఇక ఇంటి పెద్ద దగ్గరనేమో 42 లక్షలు ఉన్నాయట. కొడుకు లోకేశం దగ్గర 4,92,00,000 ఉన్నాయట. కోడలమ్మ తాన 3,30,00,000 ఉన్నాయట. ఇవన్నీ ఎట్లా అనుకుంటున్నారు? వాళ్ళకు అప్పులు ఉన్నాయి కదా, మొత్తం పైసలకి వెళ్ళి అప్పులు గిప్పులు అన్నీ తీసేయంగా మిగిలినవి ఇగో ఇవి. ఓ కొడుక, గిన్ని పైసలు బాగానే సంపాదించిండు, ఏడికెళ్ళి కావచ్చు అనుకోకుండ్రి. ఇంకా అస్సాలు ముచ్చట ఇంకొకటి ఉన్నది. బంజారా హిల్స్లో 1000 గజాలల్లో ఒక్క రాజభవనం ఉన్నది మన చంద్రన్నకు. దాని ధర ఎంతనట ఎరికేనా? 23 లక్షలట. దాని గోడ పక్క పంటున్న దాని కాల్జాగకు గజానికి 1,00,000. అయ్యో మరి గట్లెందుకు చెప్పి పాడాయండి అనుకునేరు. సార్ చెప్పిన లెక్క ఇయ్యాలటిది కాదు, ఆయన ఇల్లు కట్టిన 10-20 ఏళ్ళ కిందటి ముచ్చట అది. సార్ చెప్పిన ఆస్తుల ముచ్చటంతా ఇప్పటిది కాదు, అది అన్ని అదివరకటి ముచ్చట్లే. మరి ఇప్పటి ఎందుకు చెప్తలేడట అంటే భూముల ధరలు ఆస్తుల ధరలు ఒకసారి పెరుగుతాయి ఒకసారి తగ్గుతాయి కాబట్టి పాత ధరలతోనే చెప్తున్నా, పబ్లిక్ కన్ఫ్యూజ్ కాకుండా అంటున్నాడు. ఎట్లున్నదో చూడుండ్రి ముచ్చట. మరి అమ్ముడు కూడా పాత ధరకే అమ్ముతాడా ఒకవేళ అమ్మేది ఉంటే అని అడగొద్దు ఎవరు. మరి పాత లెక్కలు ఎందుకు చెప్తున్నాడని కుచ్చి కూడా అడగొద్దు. 3 ఏళ్ళకెళ్ళి ఈ లెక్కలు చెప్తూనే ఉన్నాడు జనానికి. ప్రజాసేవ చేసేటోళ్ళకి ఆస్తులు పెరుగుతాయా తరుగుతాయా? మరి చంద్రన్న గీ తిరిగి ఏడికెళ్ళి వెనకేసుకున్నాడని కొంపదీసి కూడా అనుమానపడవద్దు మీరు. సార్ హైదరాబాద్ను అభివృద్ధి చేసినా అని చెప్పిండు కదా. సార్ హైదరాబాద్ను అభివృద్ధి చేసిండా లేకపోతే హైదరాబాద్కు వచ్చినాక సారే అభివృద్ధి అయిందా? మీరే ఆలోచించుకోమని ఆప్షన్ కూడా ఇచ్చిండు. ఓపిక ఉంటే ఆలోచించుకోండి. అనుభవించు రాజా, అనుభవించు రాజా.